హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? ఎలా ఉంటాం? సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. పొద్దున్నే లేస్తే ఏం వండాలి, క్యారేజ్ ఏం పెట్టాలి, ఇవే ఆలోచనలు అంటారా? అంతేనండి, నాకు కూడా అవే. ఈ సమ్మర్ హాలిడేస్ అసలు ఎలా అయిపోయాయో కూడా తెలియలేదండి. సగం హాలిడేస్ అన్నీ టూర్లో అయిపోయాయి, మిగిలిన సగం వచ్చిన తర్వాత బట్టలన్నీ వాష్ చేసుకోవడానికే సరిపోయాయి. నెల్లూరు నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇల్లు వదిలేసి వచ్చి 1 మంత్ అయింది. సర్లే కదా, కొన్ని వెజిటబుల్స్ తీసుకెళ్దామని అలా మార్కెట్కి వెళ్ళాం. అరే, మన నెల్లూరులో ఎగ్జిబిషన్ పెట్టున్నారు, మిస్ అయిపోయామే. మీలో ఎవరైనా వెళ్ళుంటే ఎగ్జిబిషన్ కి ఎప్పట్లాగే రొటీన్ గా ఉందా, ఈసారి ఏమైనా స్పెషల్ గా ఉందా, నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అలా మార్కెట్ లో అడుగు పెట్టామో లేదో అండి, పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫుల్ గా తడిచిపోయాము. అలా ఏవో చేతికి తగిలిన 2 కూరగాయలు ఎత్తి సంచిలో వేసుకొని ఇన్నాళ్ళ గుర్తొచ్చానవ్వా అని అంటూ వర్షంలో తడుస్తూ బయలుదేరేసాం. అబ్బా, వర్షంలో తడుస్తుంటే భలే ఉందండి. దాని తర్వాత ఎఫెక్ట్ మాత్రం అంత బాగుండదు అనుకోండి. ప్రెసెంట్ మన నెల్లూరులో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. వర్షం అయితే దుమ్ము లేపుతుంది. వర్షం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా? ఏమోనబ్బా, నాకైతే ఇష్టం. మీలో ఎంతమందికి వర్షం పడేటప్పుడు మేడపైకి వెళ్ళి వానలో తడవడం ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వర్షంలో తడిచే ఛాన్స్ వస్తే మిస్ అవుతామా? ఇంక వర్షం ఆగేలా లేదు, ఇలాగే వెళ్ళిపోదాం పదా అని మా వారితో చెప్పి వానలో తడుచుకుంటూనే ఇంటికి వెళ్ళిపోయాం. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆంధ్ర టూర్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. బాయ్.